మేడారం మహాజాతరలో తొలి ఘట్టం జరగబోతోంది. సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ ఆచారాల ప్రకారం గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కన్నెపల్లి దేవాలయం నుండి జంపన్నవాగు మీదుగా గద్దెలపైకి అత్యంత వైభవంగా సారలమ్మ రానుంది. కన్నెపల్లి సారలమ్మ దేవాలయం నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. పిలువడే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం సారలమ్మ అమ్మవారిని మేడారం గద్దెల ప్రాంగణానికి ఆదివాసీ పూజ సాంప్రదాయ ప్రకారం చేర్చబోతా ఉన్నారు. ప్రస్తుతం నేను కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మేడారం ప్రాంగణం ఉంటుంది. మేడారం దగ్గరికి సాయంత్రం అంగరంగ వైభవంగా ఆదివాసీ పూజా కార్యక్రమాలతో ఆదివాసీల సాంప్రదాయాలతో కూడా ఈ సారలమ్మ అమ్మవారిని మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. ఈ గద్దెల వరకు ప్రయాణం అంతా కూడా ఆదివాసీ సంఘాలు, ఇటు పోలీసు, రోప్ పార్టీ, అభ్యుదయ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ తంతు కొనసాగుతుంది. ఈ తంతు ఆ మేడారం జాతరలో చాలా అదృష్టంగా, చాలా ప్రీతిపాతంగా ఈ తొలిఘట్టం కొనసాగుతుంది. తొలిఘట్టంతో కూడా మేడారం మహాజాతరకు అంకురార్పణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇది కన్నెపల్లి దేవాలయము. కన్నెపల్లిలో సారలమ్మ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ కన్నెపల్లి ఆలయం నుంచే మేడారం మహాజాతర రోజున బుధవారం ప్రీతిపాత్రంగా ఇక్కడ నుంచి పూజా కార్యక్రమాలు చేసి 3 కిలోమీటర్ల మేర జంపన్న వాగు మీదుగా మేడారం గద్దెల దగ్గరికి సారలమ్మ అమ్మవారిని తెలుస్తారు. నాకు అందుబాటులో కాకా వంశీసులు వచ్చి మేడారం సంబంధించినటువంటి సారలమ్మ ఆలయ పూజారులు అసలు వాళ్ళతో మాట్లాడారు. ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు ఇవాళ, ఈ మేడారం మహాకి సారలమ్మను ఏ విధంగా ప్రయాణం చేస్తారు అంతా మాట్లాడారు. అమ్మ, ఈ రోజు ఎట్లా ఉంటుంది? సారలమ్మ అమ్మవారిని ఏ టైంకు అక్కడికి మేడారం తీసుకెళ్తారు? ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? సాయంత్రము 7 గంటల నుండి సాయంత్రము 3 గంటల నుండి 7 గంటల వరకు, అంటే 3 గంటల వరకు పూజలు జరుగుతాయండి. జరిగిన తర్వాత అమ్మవారు 7:30 లోపు అమ్మవారు గుళ్ళ నుండి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఆ గద్దెలు చేరుకునే వరకు నైట్ 12 అట్లా అవుతుంది. టైం డైరెక్ట్ గద్దెలకు వెళ్ళదు. ఈ నుండి అమ్మ గుడికి వెళ్తుంది. అమ్మ తల్లి గుడికి వెళ్తుంది. సమ్మక్క తల్లి గుడికి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమ్మక్క పూజారులు వాళ్ళు కలిసి వాళ్ళకు సంబంధించిన పూజలు చేస్తారు. తల్లి బిడ్డలు ఇక్కడ పెట్టి చేసిన తర్వాత ఆ నుండి అమ్మల్ని గద్దెల పైన కూర్చోబెట్టి వస్తారు. ఇవాళ పొద్దుగల పాల పూజ అనేది జరుగుతుంది. సాయంత్రము 3 గంటల 4 గంటల ప్రాంతంలో సంతాన పూజ అనేది చేస్తారు పూజారి కాకసారయ్య గారు. ఎట్లా అంటే సాయంత్రం ఎట్లా ఉంటుంది? ఇక్కడ అంతా కూడా అధికారులు ఉంటారు, మీ వంశస్థులు, ఈ కన్నెపల్లి గ్రామస్తులు ఉంటారు. ఎట్లా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి? పూజా కార్యక్రమం అంటే చాలా పబ్లిక్ బాగుంటారు. పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కంట్రోల్ తోటి కుల పెద్దలతోటి యూత్ వీళ్ళందరూ కలిసి సారయ్య గారు పూజ చేస్తారు. వాళ్ళందరూ ఆయనకు సహకరిస్తారండి. ఈ జాతర 4 రోజుల పాటు ఆదివాసులంతా కూడా ఉపవాస దీక్షలో కొనసాగుతాయి. ఈ ఊరంతా దీక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంతా? ఊరంతా దీక్షలో ఉండాలండి. మండమిలిగ పండగ కాంచి ప్రధాన పూజారి సారయ్య గారు ఒకరే ఉంటారు, దీక్షలో ఉంటాడండి. ఇక మిగతా పూజారులందరూ తింటారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఆయన అమ్మని ఎత్తుకుంటాడు కాబట్టి ఆయన నిష్టగా ఉండాలి, భక్తిగా చేయాలి. ఎందుకంటే 1 కోటి మంది భక్తులు ఆయనను ఒక దైవంగా భావిస్తారు కాబట్టి ఆయనను అందరూ ఆశీర్వదిస్తారు. అందరూ ఒక అమ్మవారి లెక్క చూస్తారు ఆయన. ఇది కాకా వంశీసుల అభిప్రాయం. అయితే సారలమ్మ సాయంత్రం గద్దెల వద్దకు చేరుకునేందుకు ఈ ఆదివాసీ పూజా కార్యక్రమాలు చేస్తారు. సమ్మక్క ప్రధాన ఆలయం మేడారంలో ఉంటుంది. అయితే 1946 పూర్వం సమ్మక్క ప్రధాన ఆలయం తాడవాయి మండలం బయకపేటలో ఉండేది. అయితే ప్రతి 2 ఏళ్ళకోసారి అక్కడ జాతర జరిగింది కూడా. మొత్తం ఒక కరువు కారణంగా జాతర నిర్వహించిన పరిస్థితిలో ఎదురైతే మేడారానికి తరలించారు. అయితే ఈ సమ్మక్క ఆలయం బయ్యక్కపేట చెందినటువంటి వంశీయులు సమ్మక్కను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సారలమ్మ మేడారం మొత్తం కూడా సారలమ్మ ఆలయం కావచ్చు, ఈ సారలమ్మ సంబంధించినటువంటి వంశీయులు అంతా కన్నెపల్లిలో ఉంటారు. ఈ కన్నెపల్లి నుంచి మేడారం మహాజాతరకు మేడారం ప్రాంగణానికి 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకా సారలమ్మ ప్రధాన పూజారి. జాతర సందర్భంగా తొలి రోజు అంటే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి వేడుకల్లో సారలమ్మ మేడారం ప్రయాణం ముఖ్యమైనది. హనుమంతుడి జెండా తోడుగా రాగా సారలమ్మ మేడారం బయలుదేరుతుంది. మార్గ మధ్యంలో జంపన్న వాగు మీదుగా కాలినడకన నడుస్తూ సమ్మక్క ఆలయానికి అంటే మేడారం గద్దెల ప్రాంగణానికి సారలమ్మ అమ్మవారు చేరుకుంటారు. మొత్తం ఇది చాలా అత్యంత ప్రీతిపాష్టంగా, చాలా ఒక అత్యంత వైభవంగా కూడా సారలమ్మ అమ్మవారిని ఈరోజు సాయంత్రము పూజల అనంతరం కాకా సారయ్య, కాకా వంశీయులంతా కూడా సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సాంప్రదాయ ఆచారాల ప్రకారం కూడా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగించి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల మేడారంకి సారలమ్మ అమ్మవారిని తీసుకెళ్తారు. మొత్తం ఒక తొలిఘట్టంగా ఒక మేడారం మహాజాతరకు అంకురార్పణక ఆదివాసులంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మేడారం మహాజాతరలో 2 కీలక ఘట్టాలు ఉంటాయి. ఒకటి సారలమ్మ అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠించడం కావచ్చు, ఆ తర్వాత సమ్మక్క అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠించడం. ఇవాళ తొలిఘట్టం కూడా పూర్తి
అవుతుందంటూ కూడా ఆదివాసులు చెప్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం దగ్గర ఇప్పటికే భక్తులంతా కూడా ముందుగానే వచ్చి దర్శించుతున్నారు. ఎందుకంటే సాయంత్రం అంతా కూడా ఇక్కడికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆదివాసీలంతా ఇంకా భక్తులంతా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఇందులో లోపలికి ఎవరిని అనుమతించారు, కేవలం ఆదివాసీలు మాత్రమే అనుమతి ఇస్తారు కనుక ముందస్తుగానే వచ్చి సారలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం జరిగేటువంటి కన్నెపల్లి నుంచి ఒక అంగరంగ వైభవంగా సారలమ్మ అమ్మవారిని తీసుకొచ్చుకుని ఇప్పటికే పోలీసుల రోప్ పార్టీ కావచ్చు, అభ్యుదయ సంఘం సంబంధించిన సభ్యులు, ఆదివాసులంతా కూడా ఒక రిహార్సల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా కన్నెపల్లి ఆ ఆలయంలో సారలమ్మ ప్రధాన పూజారులు సారయ్య కావచ్చు, మిగతా పూజారులంతా కూడా అంగరంగ వైభవంగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈరోజు సాయంత్రం 5 నుంచి ఒక 12, 10 అంటే ఆ సమయం 3-4 గంటల ప్రాంతంలో మేడారంలో చాలా కీలక ఘట్టం ఆవిష్కారం కాబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, కన్నెపల్లి.